విద్యార్థులు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఉందని చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉంటే కేసీఆర్ని విస్మరించి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదైతే అమరవీరుల త్యాగాలను నాశనం చేసుకొని ముఖ్యమంత్రి అయిందో ఈయన విద్యార్థుల త్యాగాలను నాశనం చేసి ముఖ్యమంత్రి అయింది. ఈరోజు విద్యార్థులను వాడుకున్నటువంటి ముఖ్యమంత్రులే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పథంలో నడిపించేటువంటి ఎవరూ లేరు. ఈరోజు అనేక మంది విద్యార్థులకు పాఠశాలల బిల్డింగ్లు లేవు, అనేక మంది విద్యార్థులు 0% స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. తినడానికి కరెక్ట్ మెచ్చార్జీలు పెంచట్లేదు, కూర్చోవడానికి రూములు లేవు, చదువుకోవడానికి టీచర్లు లేరు, అనేక సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. ఇవన్నింటిని మర్చిపోయి ఈరోజు వంతెత్తు పొగడలతోటి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. ఇది సరైన విధానం కాదు. అందుకే పీడిఎస్ విద్యార్థి సంఘం స్పష్టంగా చెప్తా ఉన్నది, కళాశాలలలో భవనాలు లేని కళాశాలలకు భవనాలు మంజూరు చేయండి, ఆడపిల్లలకు మెయింటెనెన్స్ ఫీజుగా 500 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, అవి విడుదల చేయండి. నవంబర్ 3వ తారీఖు రోజు బంద్ పెడతా అంటున్నారు ప్రైవేట్ యజమానులు. వాళ్ళతో చర్చలు జరిపి సఫలం చేసి వారికి న్యాయం చేయండి. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టకండి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోతే కేసీఆర్కు పట్టినటువంటి గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. ఇది స్పష్టమైందని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చాం. రేపు అంచెలంచెలుగా సీఎం ఆఫీసును కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి రానున్న అసెంబ్లీ సమావేశంలో ఇది పీడిఎస్గా స్పష్టంగా వివరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న